శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిరంజనాయ విద్మహే ఐం క్లీం సౌః నిరాభాసాయ ధీమహి సౌ క్లీం ఐం తన్నో. శ్రీ రుద్ర గాయత్రి మహామంత్రం. ఈరోజు రెండోది. ఓం ఐం హ్రీం శ్రీం నిరంజనాయ విద్మహే ఐం క్లీం సౌః నిరాభాసాయ ధీమహి సౌః క్లీం సౌః తన్నో సూక్ష్మః ప్రచోదయాత్. దీనిని ఎవరైనా చేసుకోవచ్చు. దీనివల్ల షార్ప్నెస్ వస్తుంది. నీలో నిద్రపోతున్నటువంటి వేగవంతమైన చురుకుదనం యాక్టివేషన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అయితే చేసే ముందు నిన్న మీకు చెప్పిన విధంగా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలండి ఆ మాట? అది చెప్పుకోకుండా మేము డైరెక్ట్గా ఇది మంత్రం కానీ మంత్రగాయత్రి కానీ ఏదైనా శ్రీ విద్యా మంత్రం చేయకూడదా అంటే, శంకరాచార్యుల వారి అద్వైత సాంప్రదాయం రీత్యా మమోపాత చెప్పుకోకుండా మంత్రం చేయకూడదు. ఎందుకని? జీవుడు స్వతంత్రుడు, అనేక కర్మలు చేస్తాడు. పరమాత్మ కర్మ ఫలితం ఇవ్వటంలో స్వతంత్రుడు. కర్మకు అడ్డు చెప్పటానికి పరమాత్మకి అర్హత లేదు. కాబట్టి మీరు మమోపాతాన్ని చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే, దాంట్లో ఉన్నటువంటి ఎంతో విలువైనటువంటి అర్థాల వలన మీకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలగటానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా శృతి ప్రామాణికమైనటువంటి శృతి ప్రామాణికంగా ఏ మంత్రమైనా చేయండి, ఆచరించండి. ఈరోజు చెప్పినటువంటిది రుద్ర గాయత్రి అనబడేటువంటి మహామంత్రం చేసుకోవటం వలన సూక్ష్మమైన జ్ఞానం కలుగుతుంది. ఆ సూక్ష్మమైన జ్ఞానం కలగటం కోసం చెయ్యాలి. ఇంకా మీరు ఇది మంత్రగాయత్రి అంటే ఏంటండి అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. తప్పేమీ లేదు, దాంట్లో ఉంటుంది. నేను ఏది చెప్పినా కూడా శృతులు ప్రామాణికంగా ఉంటాయి, కానీ శృతి విరుద్ధంగా ఉండదు. ఎవరో ఏదో చెప్పారో ఫలానా వాళ్ళు ఇది చెయ్యండి ఇది బాగుంటుందంటే అది ఎంతవరకు సత్యము ఏంటో అనేది శృతి ప్రామాణికంగా తెలుసుకోవాలి. కాబట్టి మీరు అందరూ శృతుల పరంగానే ఆధ్యాత్మికంలోకి రండి, ఉన్నత స్థితికి వెళ్తారు. స్వస్తి.